ఏపీలో నకిలీ మద్యం ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు చిత్తూరు, రాయలసీమ జిల్లాలకే ఈ నకిలీ మద్యం సరఫరా అయిందని అందరూ భావించారు. కానీ నెట్వర్క్ జిల్లాలకు విస్తరించిన వైనం బయటకు వచ్చింది. చిత్తూరు జిల్లా మొలకల చెరువు వద్ద ఏర్పాటు చేసిన నకిలీ మద్యం ఫ్యాక్టరీలో దాడులు నిర్వహించినప్పుడు అక్కడ ఒక డైరీ బయటపడింది. అందులో నెట్వర్క్కు సంబంధించిన వివరాలన్నీ ఉన్నాయి. ఏ బెల్ట్ షాపులకు సరఫరా చేసింది, ఏ మద్యం దుకాణాలకు ఈ నకిలీ మద్యం అందిస్తున్నది, అన్ని వివరాలు అందులో ఉన్నాయి. తంబళ్లపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ చుట్టుపక్కల జిల్లాలకు నకిలీ మద్యాన్ని సరఫరా చేయగా తంబళ్లపల్లి నియోజకవర్గంలోని 1000 బెల్ట్ షాపులకు ఈ మద్యాన్ని సరఫరా చేశారు. ఈ కేసులో A1గా ఉన్న విజయవాడకు చెందిన జనార్దన్ రావు వ్యవహారంపైన దృష్టి సారించిన ఎక్సైజ్ అధికారులు అతడికి కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఒక గోడౌన్ ఉన్నట్లు తెలుసుకున్నారు. అక్కడ దాడులు నిర్వహించగా భారీగా నకిలీ మద్యం బయటపడింది. ఈ నకిలీ మద్యాన్ని కూడా ములకల చెరువు నుంచే తీసుకొచ్చారని ఎక్సైజ్ పోలీసులు నిర్ధారించారు. వేల కొద్దీ ఖాళీ సీసాలు గోడౌన్లో బయటపడ్డాయి. సరఫరాకు సిద్ధంగా ఉంచిన వేల కేసుల నకిలీ మద్యం బాటిళ్లను గుర్తించారు. వాటిని సిబ్బంది సాయంతో సీజ్ చేసి అక్కడి నుంచి తరలించారు. ప్రముఖ మద్యం బ్రాండ్లకు సంబంధించిన లేబుల్ రోల్స్ను కూడా ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సీసాలకు మూతలు బిగించే మరో యంత్రాన్ని ఇక్కడ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రాయలసీమ వరకే విస్తరించింది అనుకున్న ఈ ములకల చెరువు నకిలీ మద్యం కృష్ణా జిల్లా వరకు వచ్చిందని తెలుసుకొని మద్యం ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఈ మద్యాన్ని ఎక్కడెక్కడ సరఫరా చేశారన్న దానిపై ఎక్సైజ్ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం A1గా ఉన్న జనార్దన్ ఆఫ్రికాలో తలదాచుకుంటున్నారు. అతడు ఇక్కడికి వస్తే ఈ నెట్వర్క్కు సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారు అన్న విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. భారీగా స్పిరిట్ను కొనుగోలు చేసి తీసుకొని వచ్చి అందులో బ్రాందీ, విస్కీ అని నమ్మించేందుకు గాను పలు రంగులు కలిపారు. ఆ వాసన కోసం ఫ్లేవర్లను కూడా యాడ్ చేశారు. ఇలా కలిపిన మద్యాన్ని అక్కడే ఖాళీ సీసాల్లో నింపేసి వాటికి ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన లేబుల్స్ అతికించి యంత్రాల సాయంతో మూతలు వేసి మరీ సరఫరా చేస్తూ వచ్చారు. బెల్ట్ షాపులు రాష్ట్రంలో విచ్చలవిడిగా ఉండడమే ఈ నకిలీ మద్యం సరఫరాకు ప్రధాన కారణమవుతోందని కూడా చెప్తూ ఉన్నారు. అనధికారికంగా గ్రామాల్లో ఎక్కడికక్కడ భారీగా బెల్ట్ షాపులు ఉండడంతో వాటిపైన నిఘా కానీ అధికారికంగా పర్యవేక్షణ కానీ లేకపోవడంతో నేరుగా ఇలా నకిలీ కల్తీ మద్యాన్ని తయారు చేసి ఆయా బెల్ట్ షాపుల ద్వారా అమ్మకాలు సాగిస్తున్నారు. ములకల చెరువులో బయటపడిన ఫ్యాక్టరీలో రోజుకు 30,000 బాటిళ్లను తయారు చేసే సామర్థ్యంతో దాన్ని ఏర్పాటు చేశారు. ఒక్కో మద్యం సీసా తయారీకి 10 రూపాయల వరకు ఖర్చు అయితే దాన్ని బెల్ట్ షాపుల్లో నేరుగా 110 నుంచి 130 రూపాయలకు అమ్ముతూ వచ్చారు. సాధారణంగా అయితే ఇదంతా ప్రభుత్వానికి వెళ్లాల్సిన ఆదాయం. ఇక్కడ మాత్రం వీళ్ళు నకిలీ, నాసిరకమైన, ప్రమాదకరమైన మద్యాన్ని ఒకవైపు తయారు చేస్తూ దాన్ని నేరుగా బెల్ట్ షాపుల్లో విక్రయిస్తూ అటు ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయము రాకుండా చేసి ఇటు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ వ్యవహారాన్ని సాగించారు. దీని మూలాలు ఇంకా ఎంత లోతుల వరకు ఉన్నాయి అన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావడంతో ఈ కేసు ఎంతవరకు ముందుకెళ్తుంది అన్న దానిపైన కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.